నమస్తే నేను మీలం సాయికృష్ణ ఫ్యాకల్టీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ నిపుణ కాలమిస్ట్ అండ్ కెరీర్ కౌన్సిలర్। ఈ వీడియోలో 10th క్లాస్ తర్వాత ఐటీఐ కోర్సుని చేస్తే భవిష్యత్తులో ఉండే ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా మరి ఐటీఐకి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క వివరాలు ఏ విధంగా ఉంటాయి, అప్లికేషన్ ప్రాసెస్ మరియు సెలక్షన్ ప్రాసెస్ గురించి డిస్కస్ అనేది చేద్దామండి। మరి వాస్తవానికి 10th క్లాస్ తర్వాత ఎన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయనేది మొత్తం వీడియోస్ రూపంలో సిరీస్ ఆఫ్ వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నానండి। గత వీడియోలో మనము పాలిసెట్ ఎగ్జామినేషన్ ద్వారా చేయడానికి అవకాశం ఉన్న వివిధ రకాల డిప్లొమా కోర్సెస్, ఈ డిప్లొమా కోర్సెస్ చేసిన తర్వాత భవిష్యత్తు విద్యా అవకాశాలు, అదేవిధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు అటు గవర్నమెంట్ సెక్టార్ మరియు ప్రైవేట్ సెక్టార్లు ఉన్నాయని కూడా గత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। ఒకవేళ ఇది అవసరం అనుకుంటే ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి। ఈ వీడియోలో ఎస్పెషల్గా మనం ఐటీఐ గురించి డిస్కస్ అనేది చేసే ప్రయత్నం అయితే చేద్దామండి। రైట్, మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐటీఐ ఎందుకు చేయాలి అంటే ఏంటంటే మనకు సెల్ఫ్ ఎంప్లాయీగా కావాలనుకున్నా లేదా ప్రైవేట్ సెక్టార్లో లేదా గవర్నమెంట్ సెక్టార్లో వీలైనంత తొందరగా ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటే మనం ఈ ఐటీఐ అనేది చేయాలి అండి। ఎస్, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి। ఉన్నత విద్యా అవకాశాలు మనతోటి కాదు, మనం చదివే స్తోమత లేదు, చదివే పరిస్థితి లేదు, అంత ఓపిక లేదు, వీలైనంత తొందరగా ఏదో ఒక పనిని నేర్చుకొని ఎస్ ఆ పనితోటి డబ్బులు సంపాదించుకోవాలి, లైఫ్ సెట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి అవకాశం। అదేవిధంగా నా దగ్గర ఒక స్కిల్ ఉంది సార్, ఇట్లా గంటలు కూర్చొని చదవడము చేయడం అనేది నాతోటి కాదు, మెమొరైజ్ చేసి పరీక్షలు రాసేది కూడా కాదు, నా దగ్గర స్కిల్ ఉంది, ఈ స్కిల్ తోటే నేను లైఫ్లో సెట్ కావాలనుకున్న వాళ్ళకు కూడా ఈ ఐటీఐ అనేది ఒక మంచి సదావకాశం అండి। మరి ఈ ఐటీఐ ఎన్ని సంవత్సరాల కోర్సు ఉంటుందంటే వాస్తవానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50 రకాల స్పెషలైజేషన్స్ అనేవి ఈ ఐటీఐలో ఉన్నాయండి। మరి 50 రకాల స్పెషలైజేషన్లో కొన్ని కోర్సులు 1 year కోర్సులు ఉంటాయండి, కొన్ని కోర్సులు 2 years కోర్సులు ఉంటాయండి। ఎస్, మనకు అది నోటిఫికేషన్లో మనకు క్లియర్గా ఇవ్వడం అయితే జరుగుతుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి। మరి ఓవరాల్గా తెలంగాణలో 274 కాలేజీలు ఐటీఐ కాలేజీలు ఉన్నాయి, దీంట్లో గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి, అట్లాగే ప్రైవేట్ కాలేజీలు ఉంటాయండి। అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 450 కాలేజీలు ఉన్నాయి, దీంట్లో కూడా గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయండి, ప్రైవేట్ కాలేజీలు ఉంటాయండి। రైట్, మరి ఈ ఐటీఐ కోర్సు 1 year 2 year కంప్లీట్ అయిపోతే దాని తర్వాత మనం అప్రెంటిషిప్ కూడా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది। ఈ అప్రెంటిషిప్ చేయడం వల్ల మనకు ప్రైవేట్ సెక్టార్ కానీ గవర్నమెంట్ సెక్టార్లలో వివిధ రకాల ఉద్యోగ అవకాశాలు అనేవి ఉంటాయి, లేదా నువ్వు సెల్ఫ్గా కూడా ఒక ఎంప్లాయ్ కావడానికి నీకు ఒక సర్టిఫికేట్గా ఇది ఇక్కడ మనకు పనికి వస్తుందండి। లేదు ఈ ఐటీఐ అయిపోయిన తర్వాత కూడా నేను ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేయాలనుకుంటే డిప్లొమా అనేది ఉంటుంది, అది లాటరల్ ఎంట్రీ అంటే తర్వాత అంటే బ్యాక్లాగ్లో మిగిలిపోయిన వాటి కావచ్చు, లేదా ప్రత్యేకంగా కొంత కోటా ద్వారా దీంట్లోకి మనం ఎంటర్ కావడానికి అవకాశం అనేది ఉంటుందండి, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి। ఒకవేళ ఐటీఐ అయిపోయినాక డిప్లొమాకి నువ్వు కంప్లీట్ చేస్తే దాని తర్వాత ఈసెట్ ఎగ్జామినేషన్ ఉంటుంది। వాస్తవానికి పాలిసెట్ ద్వారా డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ ఈసెట్ ఎగ్జామినేషన్ రాసి బీటెక్కి వెళ్తారండి। సో ఇక్కడ ఏమైంది, నువ్వు ఫస్ట్ ఐటీఐ చేసినావు, దాని తర్వాత ఇంకా మళ్ళీ ఒక డిప్లొమా కోర్స్ చేసినావు, దాని తర్వాత సేమ్ ఈ డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళందరితో పాటు ఈసెట్ ఎగ్జామ్ రాసేసి బీటెక్ చేయడానికి నీకు అవకాశం అనేది ఉంటుంది। సో నువ్వు ఇక్కడ అన్ని రకాలుగా స్కిల్ ఓరియంటేషన్ లేదా టెక్నికల్గా నాలెడ్జ్ అనేది పొందడానికి అవకాశం అనేది ఉంది। రైట్, నేను ఇక్కడ చెప్పినట్లు కొన్ని కోర్సెస్ అనేవి ఇంజనీరింగ్ కోర్సులు ఉంటాయండి, కొన్ని కోర్సులు ఏమో నాన్ ఇంజనీరింగ్ కోర్సులు ఉంటాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి। నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాని సైడ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది। మరి ఎట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ అనేది ఐటీఐకి సంబంధించింది వస్తుందండి, వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఆన్లైన్ చేయాలి, ఆన్లైన్లో కంప్లీట్గా మన డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా ఎంట్రీ చేయాలి। ఆన్లైన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత నీ 10th క్లాస్ స్కోర్ ఆధారంగా నీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటావు అండి। దగ్గర తెలంగాణలో 274 కాలేజీలు ఉంటే ఏవి నీకు దగ్గరగా ఉన్నాయో అవి పెట్టుకుంటావు, దానిలో గవర్నమెంట్ వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ప్రైవేట్ వానికి సెకండ్ ప్రియారిటీ అనేది ఇవ్వాలండి। గవర్నమెంట్ దాంట్లో మనకి ఎట్లాంటి ఫీజు అనేది ఉండదు, ప్రైవేట్ దాంట్లో మనకు పర్టికులర్ ఫీజు అనేది ఉంటుంది, కావున నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన దాని ప్రకారము
నీ మెరిట్, నీ రిజర్వేషన్ ప్రకారము నీ కళాశాల అట్లాగే కోర్సు, నువ్వు ఎంచుకున్న కోర్సులో సీట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఐటీఐ కళాశాల ఆదిలాబాద్ పెట్టుకున్నావు అనుకో, దాంట్లో నేను ఒకటే కోర్స్ చేయాలంటే ఒకటో పెట్టుకో, లేదు దాంట్లో 2-3 రకాల ఆప్షన్స్ పెట్టుకుంటా ఏది వస్తే అది చేద్దామంటే అట్లా 2-3 రకాల ఆప్షన్స్ అనేవి కూడా ప్రతి కాలంలో పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అది నీ చాయిస్ అండి. సో ఈ విధంగా మనకు ఏమైపోతుంది, మెరిట్ ప్రకారం ఎంపిక జరుగుతుంది. ఎంపిక జరిగినప్పుడు నీ లిస్ట్లో పేరు ఉంటుంది, నీకు పలానా కాలేజ్ వచ్చిందని ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మెసేజ్ కానీ మెయిల్ కానీ వచ్చిన తర్వాత లేదా లిస్ట్ వెబ్సైట్లో పెట్టిన తర్వాత పర్టికులర్ డేట్ ఇస్తారో ఆ డేట్ ఇచ్చినప్పుడు ఆ ఐటీఐ కాలేజ్కి వెళ్ళి నీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ చూపిస్తే వాటిని వెరిఫికేషన్ చేసేసి నిన్ను అక్కడ అడ్మిషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అడ్మిషన్ అయిన తర్వాత పర్టికులర్ క్లాసెస్ అనేవి రన్ అవుతాయండి. ఎస్, అది 1 year కోర్స్ అయితే 1 year, 2 years కోర్స్ అయితే 2 years క్లాసెస్ రన్ అయితే, ప్రాక్టికల్స్ ఉంటాయి, ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఇదంతా కంటిన్యూ అవుతుందండి. ఎవరైతే ఐటీఐలో జాయిన్ అవుతారో వాళ్ళు కంపల్సరీగా కాలేజ్కి రెగ్యులర్గా వెళ్తేనే నాలెడ్జ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. నేను రెగ్యులర్గా వెళ్ళను, ఏదో మేనేజ్ చేసుకుంటా అంటే ఈ కోర్సు నువ్వు చేయాల్సిన అవసరం లేదండి. సర్టిఫికేట్ తోటి ఎక్కడ లాభం లేదు. ఆ సర్టిఫికేట్తో పాటు నువ్వు నేర్చుకున్న స్కిల్, నాలెడ్జ్ ఉంటేనే నువ్వు సర్వైవ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. మరి ఎన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి, వాటి యొక్క ఆపర్చునిటీస్ ఏంటంటే దగ్గర 50 రకాల కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో ది బెస్ట్ పాపులర్ ఐటీఐ ట్రేడ్స్ గురించి నేను చెప్తున్నా. అది ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, దాంట్లో మోటార్ వెహికల్ లేదా డీజిల్ మెకానిక్, అదేవిధంగా కోపా, డ్రాట్స్మెన్, టర్నర్, మెకానిస్ట్, ప్లంబర్, ఏసీ టెక్నీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, కార్పెంటర్, సీవింగ్, స్టెనో, ఇవన్నీ కూడా పాపులర్ ఐటీఐ ట్రేడ్స్ అండి. మరి దీంతో పాటు ఇంకో మొత్తం 50 రకాలుగా ఉన్నాయి. దాంట్లో నీకు నచ్చింది కూడా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఈ కోర్సెస్ కంప్లీట్ చేస్తే దాని తర్వాత మన అప్రెంటిస్షిప్ ఉంటుంది. అప్రెంటిస్షిప్ కూడా కంప్లీట్ చేసుకుంటే ఆ సర్టిఫికేట్ కూడా మనకు హెల్ప్ అవుతుందండి. మరి గవర్నమెంట్ సెక్టార్లలో జాబ్ ఆపర్చునిటీ చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ట్రాన్స్కో కానీ డిస్కామ్లలో కానీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీ రాజ్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అవకాశం ఉంటాయి. రైల్వే డిపార్ట్మెంటు, అట్లాగే డిఫెన్స్ సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అట్లాగే పబ్లిక్ సర్వీస్ సెక్టార్స్కు సంబంధించిన దాంట్లో కూడా ఉంటాయి. బెల్ కావచ్చు, ఐఓసిఎల్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, ఈస్రో కావచ్చు, ఇట్లాంటి వాటిలో కూడా ఈ ఐటీఐ చేసిన వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు అనేవి ఉంటాయండి. మీకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఆ ఎలిజిబిలిటీ తోటి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా మిగిలిన సెక్టార్స్, ప్రైవేట్ సెక్టార్స్ కూడా అనుకుందాం. ఇక్కడ ఎలక్ట్రికల్ కానీ, పవర్ సెక్టార్ కానీ, కన్స్ట్రక్షన్ సెక్టార్ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ, ఐటీ అండ్ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్ సైడ్ కావచ్చు, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ సైడ్లో కూడా మనకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి కోకోలెల్గా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో అయితే చాలా వరకు అవకాశాలు అనేవి మనకి ఇక్కడ కనబడుతున్నాయండి. ఒకవేళ ఈ ఐటీఐ అయిపోయిన తర్వాత మనకు కెరీర్ ఇంకా ఏముందంటే గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళొచ్చు, ప్రైవేట్ జాబ్ సైడ్ వెళ్ళొచ్చు, అప్రెంటిస్షిప్ చేసుకోవచ్చు, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్గా చేసుకోవచ్చు. నేను బిగినింగ్లోనే మీకు ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. సో ఇన్ని రకాల అవకాశం అనేది మనకు ఈ ఐటీఐ తోటే ఉందండి. ఎక్కువగా రైల్వే డిపార్ట్మెంట్లో అయితే ఫ్రీక్వెంట్ నోటిఫికేషన్స్ పడుతూనే ఉన్నాయి. నాట్ ఓన్లీ రైల్వే డిపార్ట్మెంట్ అండి, నేను ఇక్కడ ఇన్ని చెప్పిన డిపార్ట్మెంట్లలో కూడా ఐటీఐ చేసిన వాళ్ళ యొక్క అవసరం అనేది ఎక్కువగా ఉంది. మీరు ఆ వెబ్సైట్స్ని కానీ, న్యూస్ పేపర్స్ని కానీ, లేదా నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు ఆ వీడియోస్ని కానీ ఫాలో చేసే ప్రయత్నం చేస్తే 1-2 పోస్టులకు నోటిఫికేషన్స్ వచ్చినా అప్లై చేస్తే తప్పకుండా మనకు అట్లాంటి ఉద్యోగాలు రావడానికి, తొందరగా లైఫ్లో సెట్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. సార్ నేను గవర్నమెంట్, ప్రైవేట్ దేనిపైన డిపెండ్ కాను అంటే నువ్వు సెల్ఫ్ ఎంప్లాయీగా కూడా పనిచేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయీ కూడా పుష్కలమైన అవకాశాలు ఉంటాయండి. పుష్కలంగా కూడా డబ్బులు సంపాదించుకొని లైఫ్ని వీలైన తొందరగా సెట్ చేసుకునే అవకాశం అయితే దొరుకుతుందండి. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఆ కమెంట్స్ అన్నిటితో కొట్టి మరొక వీడియోను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.